చేసేవాడే పేపర్లు కలెక్ట్ చేసేవాడు వీళ్ళు ఇక్కడి నుంచి స్కామ్ జరిగింది. అక్కడ ఉన్న అవుట్సోర్సింగ్ అబ్బాయి ర్యాంక్ 1 వస్తాడు జోన్ 2లో. మళ్ళీ ఆ అబ్బాయి ఉద్యోగానికి రాడు, ఆ అబ్బాయిని పిలవరు. ఎందుకంటే తమకు చుట్టుకుంటుందనే భయంతో విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి అంటే ప్రభుత్వం చేసిన పన్నాగంలో భాగంగా అతనికి ఉత్తరం కూడా పోలే. అతను కోర్టుకు వెళ్తాడు. ఆ కోర్టులో ఇంతవరకు సమాధానం రాదు, ఎందుకంటే వీళ్ళు అఫిడవిట్ ఇయ్యరు గవర్నమెంట్ దగ్గర నుంచి. అట్లాగే స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాడికి ఉద్యోగం రాదు. కేవలం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది. 3,30,000 మంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు. అంటే 3,30,000 మంది ఆశల మీద వీళ్ళు గేమ్ ప్లే చేశారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రశ్నార్థకంగా మార్చారు. ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊరికే మాట్లాడి రోడ్డు మీద పోతా పోతా పాపం మా విద్యాశాఖ మంత్రి సవాల్ ఏముంది, నీ ముందరే సవాల్ ఉంది. ఒకటో ఒక ఉద్యోగాన్ని ఒక్క అభ్యర్థి ఇంటర్వ్యూకి పిలిస్తే ఎందుకు ఉద్యోగాలు రాలేదు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెరిట్ లిస్టులు మారిపోవడాలు, లేకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కాల్ లెటర్ పోకపోవడాలు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజున అసలుకి టెట్ ఎందుకు ఎగ్జామ్ చేశారో చెప్పాలా. టెట్ ఉండాలని ఒక జీవో ఒకసారి ఇస్తావు, టెట్ వద్దనే జీవో ఇంకోసారి ఇస్తావు. మళ్ళీ మీకు కావలసిన వాళ్ళకి మీ యొక్క అస్మదీలకి మీరు లెటర్ ఇచ్చేస్తేనే, మీ వాళ్ళకి ఇచ్చేస్తేనే మళ్ళీ జీవో ఇస్తావు, మళ్ళీ మీరు టెట్ రాయాలని చెప్తావు. ఆఖరికి డిఎస్సి కూడా అవసరం లేదని మాట్లాడతావు. సో ఇంతగా దీన్ని అంత బహిరంగంగా ఒక నిరుద్యోగ యువకులకి ఒక ద్రోహం చేశారు మీరు. అట్లాగే విద్యా వ్యవస్థ పైనే నమ్మకం పోయే విధంగా, విద్యార్థులకి నమ్మకం పోయే విధంగా మీ ప్రవర్తన ఉంది. మీరు సమాధానం చెప్పుకోలేక ఊరికి తప్పించుకునే మేము ఉండకూడదా, మా వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదా అని మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఏదైనా సరే పనిచేయాల్సిందే. ఇది ఎవరు కూడా మొన్ననే ఆఖరికి తమిళనాడు హైకోర్టు ఒక ఉద్యోగాలు ఎట్లంటే అట్లా ఇవ్వడానికి లేదు, దీనికి ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పింది. దీన్ని గమనించమని కోరుతా ఉన్నాం. నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ చర్చ అవసరం ఉంటే మాలో ఎవరైనా సరే, మా జిల్లా మండల స్థాయి నాయకులు కూడా చాలా చక్కగానే చర్చల్లో పాల్గొన్నారు. ఎందుకంటే అన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. చివరికి ఆడియో విజువల్ ఎయిడ్స్ అవి కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక్క మాటలు పెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆఖరికి ఈరోజు కూడా ఫీ రీఎంబర్స్మెంట్ 9,000 కోట్ల రూపాయలు పైగా బాకీ ఉన్నారు. పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబ్బులు కట్టకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు లాంటి ప్రొఫెషనల్ కాలేజీలు మనకి ఫైనల్ ఇయర్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనికి మీ దగ్గర నుంచి బాధ్యత ఏమీ ఉండదు. ఊరికే లేనిపోని శాఖల్లో చేపెట్టి తిరుగుతూ ఉంటాడు విద్యాశాఖ మంత్రి. ఆయన చెప్తా ఉన్న నిమిషం కూర్చో, ముందు మీ శాఖలో కూర్చుంటే నీకు కనీసం మీ తప్పులు మీకు తెలుస్తాయని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడితే ఈ మధ్యకాలంలో అసలుకి సహించలేదని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సహించకుండా ఉండాల్సిన శాఖ ఏదైనా ఉందంటే అది కేవలం విద్యాశాఖ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఆ రోజున 3,000 రూపాయలు మీ అందరికీ బరువు కాకుండా అప్లికేషన్లు పెట్టుకోవడం కోసం, దానికోసం ఛార్జీల కోసం నేను 3,000 ఇస్తాను మీ అన్నలాగా, మీ పెద్దన్నలాగా అని మాట్లాడారు బాబు గారు. మీరు ముఖ్యమంత్రిగా 2.5 years అవుతా ఉంది, ఒక్క పైసా ఇచ్చిన దాఖలా లేదు, ఆ మాట మాట్లాడే దాఖలా లేదు మీ దగ్గర. తక్షణం ఒక్కొక్కరికి 3,000 చొప్పున 2.5 సంవత్సరాలకి 75,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. ఇవ్వకపోవడం కాదు, మీరు నిరుద్యోగ యువకులకి బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చాలి. మీరు అప్పులు ఎట్లా తెచ్చుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. నిర్బంధ అభివృద్ధి పేరు మీద అమరావతిలో డబ్బులు ఇచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అక్కడ దోపిడీ జరుగుతుంది చెప్పినప్పుడు కూడా ఏమాత్రం వెనకం చేయకుండా మీరు దోపిడీ లక్షణంతో ఉన్న కార్యక్రమాలు అక్కడ మీరు చేస్తూ ఉన్నారు. కానీ 75,000 రూపాయలు ప్రతి యువజనానికి, ప్రతి నిరుద్యోగికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. సో నిరుద్యోగ తక్షణం ఇవ్వాలి మీరు. అట్లాగే ఫీ రీఎంబర్స్మెంట్ మీరు తక్షణం కట్టి పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి భయము బాధ లేకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అట్లాగే సిబిఐ ఎంక్వైరీ, స్వతంత్ర సంస్థ యొక్క సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. దీన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలతోనూ
ప్రజాస్వామ్యవాదులతోనూ అట్లాగే న్యూట్రల్ పీపుల్తోనూ కలిపి ఆఖరికి ఈ రాష్ట్ర యువతి యువకుల విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం రానున్న కాలంలో జగన్మోహన్ నాయకత్వాన ఒక మహా ఉధృతమైన పోవటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ గోటితో పోయేదానికి గొడ్డల దానికి అవసరం లేదు. సింపుల్. విద్యాశాఖ మంత్రికి వేరే బాధ్యతలు ఇచ్చి విద్యాశాఖ మంత్రికి పక్కకు తప్పిస్తే అన్నీ సర్దుకుంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి అభిప్రాయపడతా ఉంది. వీ డిమాండింగ్ all three demands. We have produced all evidences to the government representative, Honorable Joint Collector Garu. I hope that he will send that to the government, but I am not hoping on the government of Andhra Pradesh, which is led by the Chandrababu Naidu Garu. Once again, I am requesting and I am demanding, please send a probe to the CBI inquiry, probe on this by the CBI. This is my opinion and the demand of the YSR Congress Party. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సిని దగా డిఎస్సిని అని నిరుద్యోగులు అందరూ కూడా పిలుచుకుంటా ఉన్నారు ప్రేమగా. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు డిఎస్సికి సంబంధించి పేపర్ సెట్టింగ్తో మొదలుకొని పేపరు బయటికి పంపడంలో కానీ ఎగ్జామినేషన్లో కానీ లీకేజ్, ఆ విధంగా అనేకమైనటువంటి పొరపాట్లు తప్పులు జరిగాయి. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగినటువంటివి. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని అభాసుపాలు చేసింది. ఇది ఎందుకంటే ఈ తీవ్రమైన ఆరోపణలు కూడా ఆధారాలతో సహా రుజువులతో సహా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున ప్రజానీకం కోరుతా ఉన్నప్పటికీ కూడా విచారణకు అంగీకరించకపోవడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, చర్చలకు సవాళ్లు చేయడం, ఇవన్నీ కూడా బాధ్యత రాహిత్యమైనటువంటివి. అందుకనే వెంటనే దీనిపైన విచారణ జరపాలా, నైతిక బాధ్యత వహించి ఈనాడులోను రెండో విడత ఉద్యోగాలని ఎప్పుడు ఇస్తారట? సెప్టెంబర్ 15న ఇస్తారట. అది ఇప్పుడు ఎందుకు ప్రకటిస్తున్నారు? ఆగస్టు 15th ప్రకటించాల్సి ఉంటే వీళ్ళు సెప్టెంబర్ 15th ఇప్పుడు నిన్న ప్రకటిస్తున్నారట. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా తప్పులు జరిగినాయి. యువత, నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఉద్యోగాలు వస్తున్నాయి, నోటిఫికేషన్ వస్తుందని చెప్తే మళ్ళీ నిరుద్యోగులందరూ కూడా పుస్తకాలు పట్టుకొని కూర్చుంటారనే ఉద్దేశంతో ఈ పని చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంత 15th అంటే దాంట్లో రాసిన సారాంశం అంటే రెండు పొల్లు పోకుండా రెండు ఒకటే రాశాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏవో సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయట. తర్వాత ఉద్యోగ సంఘాలు ఏవో వినతులు చేశాయట. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇవెందుకు అడ్డమవుతున్నాయి? అది ఇప్పుడే ఎందుకు వాళ్ళు చెప్తూ ఉన్నారు? ఎప్పుడో నెలన్నర తర్వాత ఇచ్చే నోటిఫికేషన్ల గురించి నిన్న ఫ్రంట్ పేజీల్లో ఎందుకు రాస్తున్నారు? ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను. అందువల్ల గవర్నమెంట్ మెగా డిఎస్సిలో తప్పులు జరిగినాయి, ఆధారాలు ఉన్నాయి అనే విషయాన్ని ఒప్పుకున్నట్లు అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాన్ని డైవర్ట్ చేయడానికే, నిరుద్యోగ యువతని డైవర్ట్ చేయడానికే వాళ్ళు ఈ నోటిఫికేషన్ల డ్రామాని ఆడుతున్నారు. మళ్ళైనా కానీ కూడా ఆ నోటిఫికేషన్లు కూడా వాళ్ళు ఖచ్చితమైన పరీక్షలు వాడతారు, పద్ధతులు చేసి అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని గ్యారెంటీ ఏముంది? భారతదేశంలో పరీక్షలే సక్రమంగా నిర్వహించకపోతే, అర్హులైన వాళ్ళు ఉద్యోగాల్లోకి రాకపోతే, అనర్హులు వస్తే అంతకంటే అరాచకం ఏముంటుంది? జవాబుదారీతనం లేని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ విద్యాశాఖ మంత్రిని తప్పించాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. తప్పులు జరిగినాయి కాబట్టి ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సి ఏదైతే పెట్టి ఉన్నారో దాన్ని నిన్న అన్ని మీ సేవా సెంటర్ల దగ్గర కూడా, కామన్ సర్వీస్ సెంటర్ల దగ్గర చూసి ఉంటారు. ఎక్కడ కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కళ్యాణ దుర్గంలో కూడా ఉన్నాను. నిన్న పవర్ కూడా లేదు. రాత్రి వరకు కూర్చున్నా కానీ కూడా ఇంకా ప్రీమియం కట్టించుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఎక్స్టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కూడా నేను గట్టిగా కోరుతున్నాను. మా ప్రభుత్వం అయితే జగనన్న ఈ రైతులకు ఇబ్బంది లేకుండా నేరుగా ప్రీమియం కట్టిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను.
రైతుల పక్షాన ప్రీమియం కట్టి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేది కూడా కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజల కష్టాన్ని ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిన్న మీ సేవా సెంటర్ల దగ్గర, కామన్ సర్వీస్ సెంటర్ల దగ్గర రైతులు పడుతున్న ఇబ్బందులేవో సాక్షాత్ ఆర్థిక శాఖ మంత్రి గారి మండలాల్లో కూడా ఉరవకొండ, కూడేరులో కూడా ఇవి జరిగినాయి. కళ్యాణదుర్గంలో అన్ని చోట్ల కూడా ఇవి జరుగుతున్నాయి. ఈ రోజే లాస్ట్ డేటు.